వర్తమానము వినుమా ప్రియనేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. వినుమా ప్రియనేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అనుదిన మన్నా అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయుచున్నాను. ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథం 143వ కీర్తన 10వ వచనం, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఈ 143వ కీర్తన భక్తుడు ప్రధాన గాయకుడైన దావీదు గారు రచించిన కీర్తన. ఈ కీర్తనలో దావీదు గారు దేవునికి ప్రార్థన చేస్తున్నారు. ఆయన చేయుచున్న ప్రార్థన ఏమిటి అని అడిగితే, నీవే నాకు దేవుడవు అయ్యా, నీ చిత్తమును నెరవేర్చుటకు నీవు నాకు నేర్పించు అని అన్నారు. నిజమే, మన దేవుని దగ్గర మనం నేర్చుకోవాలి. ఆయన చిత్తమును, ఆయన ఆజ్ఞలను, ఆయన మాటలను నెరవేర్చునట్లుగా, ప్రభువా నీ చిత్తం ఏమై ఉందో నీ చిత్తమును మేము నెరవేర్చునట్లు మాకు నేర్పించండి అని ప్రార్థన చేయాలి. ఎందుకు మనం ప్రార్థించాలి అని అడిగితే, దేవుని చిత్తమును మనం అనుసరించినప్పుడే మనము స్థిరపరచబడగలుగుతాం. వాక్యంలో రాయబడి ఉంది, ఆయన చిత్తమును జరిగించిన వాడు నిరంతరము నిలుచును అని వాక్యం చెప్తుంది. దేవుని చిత్తమును జరిగించుట ద్వారా పరలోక రాజ్యములో మనం ప్రవేశిస్తాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో రాయబడి ఉంది, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును అని వాక్యంలో రాయబడి ఉంది. దేవుని చిత్తమును నెరవేర్చినప్పుడే పరలోక రాజ్యములో మనం ప్రవేశిస్తాం. ఆ రాజ్యం చేరాలి అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. దేవుని చిత్తమును మనం నెరవేర్చాలి అని అడిగితే, ఆయన చిత్తమును నెరవేర్చుటకు ప్రభువే మనకు నేర్పించాలి. అలా నేర్పించున్నట్లుగా, దేవుని చిత్తమును మనం అనుసరించున్నట్లుగా దేవుని సన్నిధిలో దావీదు వలె మనం ప్రార్థన చేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో దావీదు గారే కాదు గాని కొలస్సీలకు రాసిన పత్రికలో ఆ కొలస్సీ సంఘములో ఉన్నటువంటి ఒక యవనస్తుడు, ఎపఫ్రా అనబడినటువంటి యవనస్తుడు కూడా ఇదే ప్రార్థన చేశాడు. మీరు చూడండి, పరిశుద్ధ గ్రంథంలో కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదివితే అక్కడ ఈ రీతిగా రాయబడి ఉంది, మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారై నిలకడగా ఉండవలెనని ఇతడెల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇతడు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాడు. దేని కొరకు ప్రార్థిస్తున్నాడు? సంఘము నిలకడగా ఉండాలి, సంఘము సంపూర్ణతలోనికి రావాలి, సంఘము దేవుని చిత్తమును అనుసరించాలి. నిజమే, ఈ రోజు ప్రియ దేవుని బిడ్డలారా, మన సంఘములు కూడా దేవుని చిత్తమును అనుసరించేవిగా ఉండాలి. ఆయన చిత్తమును అనుసరించినప్పుడే నిలకడగా ఉండగలుగుతాం.
ఆయన చిత్తమును అనుసరించినప్పుడే ఆయన రాజ్యమునకు చేరగలుగుతాం. మరి ఆయన చిత్తాన్ని నెరవేరుస్తున్నారా? ఇంతకీ దేవుని చిత్తం ఏమిటి? పరిశుద్ధ గ్రంథంలో చాలా విషయాలు ఉన్నాయి గాని ఒక 2 విషయాలు పరిశుద్ధ గ్రంథంలో నుండి ధ్యానం చేద్దాం. మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం 4వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది, మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. దేవుని చిత్తము ఏమిటో ఇక్కడ 2 విషయాలు కనబడుతున్నాయి. ఒకటి, మీరు పరిశుద్ధులగుటయే దేవుని యొక్క చిత్తము. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని గమనించండి. ఎందుకనగా మనం ఆరాధన చేసే దేవుడు పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు, ఆయన నిర్దోషి, ఆయన నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. పరిశుద్ధుడైన దేవునిని ఆరాధిస్తున్న మనము ఎలా ఉండాలి అని అడిగితే పరిశుద్ధులుగా ఉండాలి. ప్రభు చెప్పారు, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండండి అని అన్నారు. మన దేవుడు పరిశుద్ధుడు గనుక ఆయన చిత్తం ఏమిటి అని అడిగితే మనము కూడా పరిశుద్ధులుగా ఉండడమే, పవిత్రులుగా జీవించడమే, పాపమునకు దూరముగా ఉండుటయే, పవిత్ర జీవితములను జీవించుటయే దేవుని యొక్క చిత్తము. ఎవరు పరిశుద్ధులుగా ఉంటారో వారినే పరలోక రాజ్యమునకు ప్రభు తీసుకుని వెళతారు. ఎందుకనగా దేవుని వాక్యం రాయబడి ఉంది, ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీకు అనుకూలము అని అన్నాడు కీర్తనాకారుడు. నిజమే, దేవునికి అనుకూలమైనది ఏమిటి అని అడిగితే పరిశుద్ధత. మనం పవిత్రులుగా జీవించాలి. అంత మాత్రమే కదా, కింద రాయబడినటువంటి మాట ఏమిటి అని అడిగితే మన యొక్క శరీరములను కాపాడుకోవాలి. ఎందుకనగా ఘనత యందును పరిశుద్ధత యందును మన యొక్క శరీరములను పాడు చేసుకోకుండా మనలను మనం కాపాడుకోవడం అది ఎరిగి ఉండుటయే దేవుని యొక్క చిత్తం. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా మాటలను గమనించాలి. పరిశుద్ధులుగా మనం జీవించాలి, పవిత్రులుగా మనం జీవించాలి. ఎప్పుడు మనం పరిశుద్ధులుగా ఉంటామో, దేవుని చిత్తాన్ని ఎప్పుడు నెరవేరుస్తామో దేవుడు అప్పుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో యోసేపు అనే యవనస్తుడు పాపమునకు దూరముగా పారిపోయాడు. పరిశుద్ధత కలిగి జీవించాడు గనుకనే దేవుడు ఆయనకి తోడుగా ఉన్నాడు. దేవుడు ఆయన్ని వర్ధిల్ల చేశాడు. అతడు చేయుచున్న ప్రతి పని సఫలమయ్యింది. అతనికి ఇవ్వబడిన ప్రతి వాగ్దానము నెరవేర్చబడింది. భక్తి జీవితంలో దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చాలంటే, దేవుడు నీకు తోడుగా ఉండాలంటే నీ జీవితంలో పరిశుద్ధత కలిగి ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో దానియేలును గురించి కూడా 1వ అధ్యాయం 8వ వచనంలో రాయబడి ఉంటది, రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును త్రాగి తనను తాను అపవిత్రపరుచుకొననొల్లక, అనగా తన దేహమును కాపాడుకోవడం అంటే ఇదే. ఎందుకనగా మన చూపు ద్వారా, మాట ద్వారా, ఆలోచనల ద్వారా, తినే ఆహారం ద్వారా మనం అపవిత్రులం కాకుండా మనలను మనమే కాపాడుకోవడమే దేవుని యొక్క చిత్తం. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఈ విషయాలను గమనించండి. నెంబర్ 1, దేవుని చిత్తం ఏమిటి అని అడిగితే పరిశుద్ధులగుటయే. ఇక 2వ మాటను కూడా జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. 1 తెస్సలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసు క్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని చిత్తం ఏమిటి అని అడిగితే ప్రతి విషయములో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన చేసిన మేలులను మనం మరిచిపోకూడదు. దేవునికి కృతజ్ఞత తెలియపరచుటయే దేవుని యొక్క చిత్తం. పరిశుద్ధ గ్రంథంలో 103వ కీర్తన 1-2 వచనాల్లో కీర్తనకారుడు చెప్తున్నారు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో
దేనిని మరువకము అని వాక్య భాగంలో రాయబడి ఉంది. దేనిని మనం మర్చిపోకూడదు. ఇశ్రాయేలీల ప్రజలు అరణ్యములో దేవుడు వారి పట్ల చూపిన ఆశ్చర్య క్రియలను వారు మరచిపోయిరని వాక్యంలో రాయబడి ఉంది. ఆ రీతిగా మనం ఉండకూడదు. దేవుని కార్యములను జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఆయన స్తుతించాలి, ఆయన నామాన్ని ఘనపరచాలి. దేవుని చిత్తం అదే. పరిశుద్ధ గ్రంథంలో లూకా సువార్త 17వ అధ్యాయంలో యేసయ్య ఒక గ్రామం గుండా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. అయితే 10 మంది కుష్ఠరోగులు పరుగున యేసయ్య దగ్గరకు వచ్చారు. ప్రభువా, మమ్మలను కరుణించని కేకలు పెట్టారు. యేసయ్య కనికరపడ్డాడు. మీరు వెళ్ళండి, వెళుతూ ఉండగానే మీరు బాగుపడతారు అని ప్రభు చెప్పారు. ఆ సమయంలో 10 మంది వెళ్ళారు, బాగుపడ్డారు. 9 మంది గృహాలకు వెళ్ళిపోయారట. ఒకే ఒక వ్యక్తి అన్యుడు గొప్ప శబ్దముతో కేకలు వేయుచు ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు దేవుని మహిమపరచుచు యేసయ్య దగ్గరకు వచ్చారు. యేసయ్య వెంటనే ఒక ప్రశ్న అడుగుతున్నారు. మిగతా 9 ఎక్కడా? వారికి కృతజ్ఞత అవసరం లేదా? నిజమే, దేవుని ద్వారా మేలు పొందుకున్నప్పుడు, స్వస్థత పొందినప్పుడు, దేవుడు ఆశీర్వదించినప్పుడు, మన జీవితంలో అద్భుతాలు చేసినప్పుడు కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞతతో ప్రభువుని స్తుతించాలి. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా ఆ రీతిగా దేవుని స్తుతిద్దాం. ప్రభు ఇచ్చి ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడి మాటలను మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా పరమ తండ్రి నీకు వందనాలయ్యా. అయ్యా, నీ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దండి, కృపాక్షేమములు అనుగ్రహించండి. నాజరేయుడైన యేసు నామములో అయ్యా నీ బిడ్డల పట్ల ప్రార్థిస్తున్నాను. ప్రతి బలహీనత విడిచిపోవనుగా ఆజ్ఞాపిస్తున్నాను. గొప్ప కార్యాలు జరిగించండి, ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దండి. ఈ దినమంతయు ప్రభువా నీ బిడ్డలు చేయుచున్న పనులలో, వ్యాపారాలలో, వ్యవసాయాలలో, డ్యూటీలలో, ప్రతి పనిలో నీ సహాయమును మీరు దయచేయండి. నీ బిడ్డల యొక్క ప్రతి అవసరతలను మీరే తీర్చి దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. నీ కార్యములు నీ బిడ్డల జీవితాల్లో జరిగించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోనమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. దయచేసి గమనించండి, మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను అభివృద్ధి పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న ఎడల ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు, మీ బంధువులకు కూడా షేర్ చేయండి. మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వందనాలు. ఈ సేవలోనే నా తుది శ్వాసను విడవాలని యేసయ్యా, నీకై బ్రతకాలని ఆశయా. నీవే నా ఆశయా, నీవే నా శ్వాసయా, నీవే నా సర్వము యేసయ్యా, నీవే నా ప్రాణము యేసయ్యా, నీవే నా ఆశయా, నీవే నా శ్వాసయా, నీవే నా సర్వము.